ఇలా సూడి కూడా ఉన్నాయా సేల్? సూడి గిట్ట ఉన్నాయన్న 4 నెలలు 6 నెలలు 5 నెలలు 7 నెలలు. ఓకే, మీరు 4 పూటలు ఉండి 4 పూటలు మీ చేతితోటి దుడ్డు ఏడిచి మీ చేతితోటి పాలు పిండుకోవచ్చు. అందులో ఇబ్బంది ఏం లేదు మాకు. కాంట మీద అది కూడా బకెట్ తోటి లీటర్ తోటి కాదు, కాంట మీద జోక్కోవచ్చు. కాంట మీద జోక్కోవచ్చు. అన్న సూడి అయితే మనకి 70,000 నుంచి 70 నుంచి 120 దాకా ఉంటుంది. 120 దాకా ఉన్నాయి. ఎన్ని నెలలు పాలిస్తాయి అనేవి కంటిన్యూషన్ గా? కంటిన్యూ రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు లోడ్ అయితే దిగాయని చెప్పారు. ఎన్ని గేదెలు దిగాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, ఎన్నో ఈత గేదెలు దిగాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న. ఒకసారి మీ పేరు, మన లొకేషన్ ఒకసారి రైతులకు చెప్పరానా? పేరు కిషన్ నాయక్ అన్న, మదన్పల్లి విలేజ్, మదన్పల్లి గచ్చిబై తండా. ఓకే, నియర్ బై మనకి శంషాబాద్ అన్న? శంషాబాద్ మండలం. శంషాబాద్ మండలంలో ఉంది. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఎన్ని గేదెలు దిగాయన్న బన్నీ బ్రీడ్? ఇప్పుడు మన బండికి వెళ్ళి 9 గేదెలు వస్తాయన్న. 9 గేదెలు వచ్చినాయి. ఓకే, ఎప్పుడు వచ్చినాయన్నా? ఈ పొద్దున దిగినాయన్న. పొద్దున్న దిగినాయి. గుజరాత్ నుంచి వచ్చినాయి. గుజరాత్ నుంచి వచ్చినాయి, పాకిస్తాన్ బార్డర్ అన్న. ఓకే, ఎట్లా ఉన్నాయన్న పాల కెపాసిటీ ఎట్లా ఉన్నాయి, ఎంత నుంచి ఎంత వరకు ఉన్నదన్న? మనకు మిల్క్ లో అయితే ఏం తేడా లేదు, బాగా పాలు మంచిగా ఇస్తాయి. ఓకే, ఎన్ని లీటర్లు ఇస్తాయన్నా? 10 లీటర్ల పైన లీటర్ నుంచి ఇప్పుడు 5 లీటర్ నుంచి 10 లీటర్ అన్న. 10 లీటర్ వరకు. ఓకే, ఒక్కసారి చూపిస్తారన్నా మన దగ్గర ఉన్న గేదెలు చూసుకోవచ్చు. ఇక్కడైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగాయి ఉదయం. క్వాలిటీ గల బొఫెలోస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం అయితే 9 అయితే అన్న. మొత్తం 9 ఉన్నాయా, ఇంకా ఎక్కువ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న, మన దాన్ని ఇప్పుడు 50 బర్రెలు కంటిన్యూ ఉంటాయి. ఓకే, 50 గేదెలు ఉంటాయి. 50 కంటిన్యూ ఉంటాయి. ఓన్లీ బన్నీ బ్రీడా ఎట్లా? మొత్తం బన్నీ బర్రెనా? మొత్తం బన్నీరే. మొత్తం బన్నీ. ఓకే, ప్రజెంట్ అయితే 50 అన్న. సూడి పాడి ఉంటాయి? సూడి పాడి అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి, అన్ని అమ్మకానికి ఉంటాయి. ఓకే, చూసుకోవచ్చు. ఇప్పుడు అన్న ఇవి డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? ఇప్పుడు ఇది వచ్చేసి ప్యూర్ బన్నీ. ఇది ఓకే, దీని కొమ్ములు చూడు, దీని ప్రశ్నాటి వెనక చూడు. ఓకే, ఈ కాలు గిటకు చిన్నగా ఉంటాయి అన్న. బన్నీ బన్నీ షార్ట్ ఉంటుంది. ఓకే, గుమ్మలో చూసుకోవచ్చు. మనకి బన్నీ బ్రీడ్ అయితే మొత్తం కూడా 9 అయితే సేల్ ఉన్నాయి. మొత్తం బర్రె ప్రశ్నాటి. ఓకే, దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా హెవీ సైజు అన్ని కూడా. దోనో జోడి చూసుకోవచ్చు. 2 క్వాలిటీ గల బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్న ఇవన్నీ కూడా డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అందాదా? ఈ డెలివరీ ఇప్పుడు 5 రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న. డెలివరీ కాలే ఇంకా 2 కూడా. ఓకే, ఇంకొక 5 రోజులు అయితే డెలివరీ అవుతాయి అని చెప్తున్నారు. మొత్తం అక్కడ జంగల్లో తిరిగాయి కదా ఇవన్నీ కూడా? జంగల్లో తిరిగి మేసేదే. ఓకే అన్న, దాన విషయానికి వస్తే ఏం పెట్టాలన్న? దాన రైతులు తీసుకుపోయిన వాళ్ళు పత్తి చెక్క, కంది చున్ని, ఇంత గోధుమ పూస. ఓకే, ఈ 3 పెడితే సరిపోతుంది. 3 పెడితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు అన్న ఇప్పుడు 5 రోజులు అయితే టైం పడుతుంది డెలివరీ కావడానికి. మళ్ళీ పాలలకు రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? రావడానికి 20 రోజులు టైం పడుతుంది. 20 రోజులు. ఓకే, 20 రోజులు అయితే. ఇది దీని గురించి ఒకసారి చెప్పరా? ఎన్నో ఈతలో ఉంది, ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? ఇప్పుడు చూడన్న, ఇది 8 నుంచి 9 లీటర్ పాలు ఇస్తుంది. ప్యూర్ బన్నీ జాతి అనమాట. ఓకే అన్న, 8 నుంచి 9 రోజు మీద పూటకు వచ్చేసి 8 నుంచి 9. ఓకే, ఎన్నో అయితే ఉంటుందన్న? 3 అయితే. ఇప్పుడు సెకండ్ ఈతలో. ఓకే, 2వ ఈతలో ఉంది. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. ఇది డెలివరీ కావడానికి అయితే ఒక 5 డేస్ టైం పడుతుందని చెప్తారు. పూటకు వచ్చేసి 8 నుంచి 9 లీటర్ పాలు అయితే. అన్న రైతులకు ఏమైనా గ్యారంటీ ఉందా ఇక్కడ? పాలు చూసుకోవచ్చు, గ్యారంటీ ఉంటుంది. పాలు చూసుకోవచ్చు ఇక్కడ. లీటర్ గ్యారంటీ చూసుకుని తీసుకోవచ్చు. ఓకే అన్న, షెడ్ కూడా చూపిస్తాను మేము ఇక్కడైతే. ఇక్కడ అన్న ఇప్పుడు ఈ చెట్ల కింద కట్టేయడానికి అంటే కారణం ఏంటన్నా? ఇప్పుడు అలసిపోయి మనకు లారీలో అలసిపోయి వస్తాయి కదా. అవునవును. అయితే ఇప్పుడు మనం 20 గంటలు 40 గంటలు ఈ చెట్టు కింద కడతారు. చెట్ల కిందనే కడతారు. మంచిగా ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోయిన తర్వాత షెడ్లో కడతారు. ఓకే అన్న, దీని గురించి ఒకసారి చెప్పరా? ఇవన్నీ ఈ గేదె ఇది కూడా సెకండ్ లాట్స్, సెకండ్ ఈత. ఇది కూడా పాలన్నా చూడు, నీకు 7 నుంచి 8 లీటర్ ఇస్తుంది. ఓకే, పూటకు వచ్చేసి 7 నుంచి 8 లీటర్ పాలు. ఓకే, చూసుకోవచ్చు. బంధు భయ్య, ఏ బంధు ఏదోనో బంధు చూసుకోవచ్చు. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగాయి. ఓకే భయ్య, చూడు 5 డేస్ అయితే టైం పడుతుందని చెప్పారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. రేట్లు కూడా అడుగుదాం అన్న అయితే ఒకసారి ఎంత నుంచి ఉన్నాయో. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది 5 డేస్ అయితే టైం పడుతుంది. 7 నుంచి 8 లీటర్లు, 8 నుంచి 9 లీటర్ పాలు ఇచ్చాయని చెప్తున్నారు. పూటకు వచ్చేసి చెప్తున్నానండి. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం. మీరు చూసుకోవాలి దగ్గర ఉండి. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి క్వాలిటీ గల గేదెలు ఉన్నాయి బన్నీ బ్రీడ్. షార్ట్ సైజులు ఉన్నా కూడా పాలు అయితే ఎక్కువ ఇస్తాయండి. మొత్తం కూడా 50 ఉంటాయి మన షెడ్లో అయితే. 50 గేదెలు అయితే సేల్కున్నాయి. కాకపోతే ఈ రోజు అయితే మనకి బన్నీ 9 అయితే దిగాయి లోడ్. చూసుకోవచ్చు. రాగానే ఇట్లా చెట్ల కింద అయితే కట్టేస్తామని చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక 2 గేదెలు తీసుకొస్తున్నారు. అడుగుదాం ఒకసారి వీటి డీటెయిల్స్ కూడా. అన్న ఇవన్నీ కూడా మనకి పాడి కొన్ని ఉన్నాయా? ఈ 9 పాడి డెలివరీ అయినా ఎన్ని ఉన్నాయి? డెలివరీ అయినా ఉన్నాయా? అంటే ఇప్పుడు మనకు సూడి ఉన్నాయి. ఓకే, ఈ 2 సూడినే, మిగతా కూడా పాలిచ్చాయి. ఎన్ని రోజులు అవుతుందని ఇవి డెలివరీ? 5 రోజులు 4 రోజులు 5 రోజులు 4 రోజులు అంతే. మనకి అంటే లోడ్ ఎక్కించే ముందు ఒక రోజు ముందు డెలివరీ అయినాయి. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పరా? ఈ గేదె గురించి ఎన్నో అయితే ఉంటుంది అందాది? ఇది చూడన్నా, ఇప్పుడు 3 అయితే ఉంటుంది. 3 అయితే ఉంటుంది. ఓకే, ఇది కూడా అంతే అయిందన్నా? ఇప్పుడు 4 to 5 డేస్ అవుతుందా డెలివరీ? 4 to 5 డేస్ అవుతుంది. ఓకే, 4 to 5 డేస్ అవుతుందని చెప్తున్నారు డెలివరీ. ఇది
అన్న పాల కెపాసిటీ అందాదా జున్ను పాలు చూడన్నా ఇది ఇప్పుడు జున్ను పాలు అయితే 5 లీటర్ ఉంది. 5 లీటర్ కెపాసిటీ అయితే 7 లీటర్ 8 లీటర్ ఉంటుంది. ఓకే 7 లీటర్లు 8 లీటర్లు అయితే కెపాసిటీ అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 5 లీటర్లు అయితే పాలు గ్యారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అన్న, దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది డెలివరీ అయిందని ఇది డెలివరీ అయింది. పాల కెపాసిటీ అందా ఇప్పుడు పాలు అయితే ఇప్పుడు 5 లీటర్ తయారుందన్న. తయారుంది. ఓకే 5 లీటర్ 7 లీటర్ 8 లీటర్ వస్తాయి. ఓకే కెపాసిటీ ఉంటుంది. ఓకే 7-8 లీటర్ల కెపాసిటీ. ప్రజెంట్ అయితే 5 లీటర్లు అయితే మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే గుజరాత్ నుంచి రాగానే మనకి అవి మొత్తం స్ట్రెస్ అవుతాయి కాబట్టి, అలసిపోతాయి కాబట్టి ఇట్లా చెట్ల కింద అయితే కట్టేశారు, డైరెక్ట్ షెడ్లోకి కాకుండా. బంధవయ్య చూసుకోవచ్చు దీని అన్ని కూడా అన్న దూడలు అయితే సేఫ్గా వచ్చినాయి. అన్ని కూడా దూడలు అయితే అన్ని సేఫ్గా వచ్చినాయి. ఇట్లయితే మనకి లోడ్ రాగానే ఇట్లా చెట్ల కింద అయితే కట్టేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అన్ని కూడా 7 నుంచి 8 లీటర్ల పాల కెపాసిటీ ఇవ్వాలి. అంటే పూటకు వచ్చేసి రోజు మీద వచ్చేసి అయితే 14 నుంచి 16-17 లీటర్ల పాలు ఇచ్చే గేదెలని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోండి, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న. ఒక్కసారి రేట్ల విషయం వస్తే ఎట్లా ఉంటుంది మన దగ్గర, ఎంత నుంచి ఎంత ఉంటుంది రేట్లు? అంటే చూడన్నా ఇప్పుడు 1,20,000 నుంచి 2,20,000 దాకా ఉంది. ఓకే 1,20,000 నుంచి 2,20,000 వరకు. ఓకే ఇక క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి బర్రెని బట్టి రైట్ ఉంటుంది. ఓకే చూసుకోవచ్చు. ఇప్పుడు బండి దిగంగానే ఇదైతే డెలివరీ అయ్యింది. ఓకే చూసుకోవచ్చు అలా. ఇది కూడా సేమ్ అన్ని కూడా అంతే కదండి. మనకి 7-8 లీటర్ పాలు ఇచ్చాయి. 6 నుంచి 7 ఇస్తుంది. 6 నుంచి 7. ఓకే 5 లీటర్ మనం గ్యారంటీ ఇస్తాం. ఓకే ఈ రోజు అయితే ఇప్పుడే ఇంతకుముందు రాగానే గంట ముందు అయితే డెలివరీ అయింది. ఇది అన్ని కూడా మనకి డెలివరీ అయిన గేదెలు ఉన్నాయి. అట్లాగే ఒక 5 రోజుల డెలివరీ అయ్యే గేదెలు కూడా ఇక్కడైతే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్నాము. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా టైటిల్ నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అన్న దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది కూడా చూడన్నా 5 నుంచి 6 లీటర్ ఇస్తుంది. 5 నుంచి 6 లీటర్లు. ఓకే చాలా షార్ట్గా ఉంది, గుండ్రంగా ఉంది. దీని సైజ్ చూసుకోవచ్చు మీరు, మంచిగా ఉంది. దీని అడ్డర్ క్వాలిటీగా 4 రూములు కూడా సమానంగా ఉన్నాయి. ఇది కూడా ఇది ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ? ఇది 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. ఓకే ఇప్పుడైనా ఇప్పుడు పాలు అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 5 లీటర్ ఉంది. 5 లీటర్ ఉన్నాయి. ఓకే 5 లీటర్లు అయితే పాలు అయితే చూసుకోవచ్చు. మనకైతే పోన్ అయితే పెరుగుతుంటాయండి. మనం వేసే దానాన్ని బట్టి ఉంటుంది, గడ్డిని బట్టి పాలు అయితే పాలు పెరుగుతాయి ఉంటాయని కూడా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. అన్న అయితే చూసుకోవచ్చు. మనకి క్వాలిటీని బట్టి రేటు 1,20,000 నుంచి 2,20,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది. అన్న రేట్ అయితే మాట్లాడుకోవచ్చు, ఫిక్స్ ఏం కాదుగా. ఫిక్స్ ఏం కాదన్న, రేట్ మాట్లాడుకోవచ్చు, ఫిక్స్ ఏం కాదని చెప్తున్నారు అన్న. శంషాబాద్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఫామ్ వచ్చేసి. మీరు మీ వాట్సాప్లో లొకేషన్ పెట్టమన్నా కూడా అన్న అయితే లొకేషన్ అయితే సెండ్ చేస్తారు. చూసుకోవచ్చు. ఇంకా షెడ్ కూడా ఉంది, డైరీలో కూడా ఇంకా గేదెలు సేల్కి అయితే ఉన్నాయని చెప్తున్నారు. అవి కూడా నేనైతే చూపించడం జరుగుతుంది. ఒకసారి అయితే పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి గేదెలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అన్న అడుగుదాం. అన్న ఇది ఎన్ని రోజులు అవుతుందని డెలివరీ అయ్యేది? డెలివరీ అయ్యి ఇప్పుడు 4 రోజులు అవుతుంది. 4 రోజులు జున్ను పాల మీద ఉంది. కాకపోతే బర్రెల రక్తం తక్కువ ఉన్నది. ఓకే కొంచెం వీక్ కొంచెం వీక్ ఉన్నది. ఓకే అది కొంచెం మంచిగా మేసి దాన పడితే మనకు అలవాటు అయితే 8 లీటర్ 9 లీటర్ పాలు ఇస్తుంది. ఓకే టైంకి అయితే. ఇదన్నా ఇది సెకండ్ది. ఈ సెకండ్ దిగటన చూడు ఇప్పుడు 12 లీటర్ నుంచి 14 లీటర్ వరకు ఉంటుంది 2 పూటలు. ఓకే 12 నుంచి 14 లీటర్లు. ఓకే బంధవయ్య 3 ఈతలు. 3 ఈతలు. ఓకే 3 ఈతలు. ఇప్పుడైతే జున్ను పాలు రెండు కూడా జున్ను పాల మీద ఉన్నాయని చెప్తున్నారు. 2 బఫెలోస్ కూడా. అన్న ఇది కూడా సేల్కుందా ఇది కూడా? ఇది దీని కెపాసిటీ 10 లీటర్స్ ఉంటుంది. ఓకే ఇది అంటే ఇప్పుడు సేల్కుందా, సేల్ అయిపోయిందా? సేల్కే ఉందా? ఓకే ఆరామ్ సే ఇలా సూడి కూడా ఉన్నాయా? సేల్ సూడి గిట్ట ఉన్నాయన్న. 4 నెలలు 6 నెలలు 5 నెలలు 7 నెలలు. ఓకే 4 నుంచి 7 నెలల సూడితో ఉన్న గేదెలు కూడా ఉన్నాయి. ఓకే అన్ని బన్నీ బ్రీడే? అన్ని బన్నీ అన్న. ఓకే మనం ఇప్పటి నుంచి కాదన్నా ఇప్పుడు 5-6 సంవత్సరం నుంచి నేను బన్నీ మొత్తం బన్నీ. ఓకే మొత్తం కూడా ఒక 50 ఉంటాయా బఫెలోస్? 50 కన్నా ఎక్కువనే ఉన్నాయా? ఓకే మొత్తం కూడా సూడి పాడి అన్నీ కూడా ఉన్నాయి. 3-4 నెలల నుంచి 5-6 నెలల సూడితో 7 నెలల సూడితో ఉన్న కూడా గేదెలు కూడా ఇక్కడైతే కృష్ణన్న దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇవి వచ్చి 15 రోజులు అవుతుందన్నా. ఈ 15 అన్నిటి దగ్గర ఇప్పుడు 7 లీటర్ 8 లీటరు రెడీగా ఉన్నాయి పాలు. ఓకే ఇవంతా సెట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ అయిపోయినా మీరు 4 పూటల నుండి చూసి మీరు దారాలు సన్లు అన్ని చూసుకోవచ్చు. ఓకే రేట్లు అయితే స్టార్టింగ్ 1,20,000 1,20,000 నుంచి అయితే రేట్లు ఉన్నాయి. అట్లాగే అన్న సూడి విషయానికి వస్తే చూడన్నా ఇప్పుడు 70 నుంచి 1,20,000 దాకా ఉన్నాయి. ఎందుకంటే అంతకు ముందు మాకు పూటకు 12 లీటర్ ఇచ్చేటి గిట్ట ఉన్నాయి అలా. ఓకే అట్లా 70 నుంచి అయితే ఉన్నాయి సూడి. 70 నుంచి స్టార్ట్.
అంటే అన్న ఇది ఎట్లా ఉంటుంది బన్నీ అంటే బర్రె చిన్నగా ఉంటుంది పాలు అది ఓకే అట్లానే ఉండదు. ఇప్పుడు ఇది 14 లీటర్ ఇప్పుడు తయారు ఉంది, మీరు ఎన్ని పూటలైనా వండుకోవచ్చు. ఓకే, ఇదైతే 14 లీటర్ రెడీగా ఉంది. ఇది కూడా 14 లీటర్ ఇప్పుడు తయారు ఉంది. ఓకే, మీరు 4 పూటలు ఉండి 4 పూటలు మీ చేతితోటి దుడ్డు ఏడిచి మీ చేతితోటి పాలు వండుకోవచ్చు. అందులో ఇబ్బంది ఏం లేదు మాకు. కాంట మీద అది కూడా బకెట్ తోటి లీటర్ తోటి కాదు, కాంట మీద జోక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు గిట్ట ఇది 12 లీటర్ ఉందన్న. 12 లీటర్ ఉంది. మీరు పాలు మీ చేతితోటి వండుకొని కాంట మీద జోక్కోవచ్చు. ఓకే, మొత్తం కూడా అన్న సూడి అయితే మనకి 70,000 నుంచి 120 దాకా ఉంటుంది. 120 దాకా ఉన్నాయి. ఇంతకు ముందు 10 లీటరు 12 లీటరు పూటకు పాలు ఇచ్చినాయి మనకు. ఓకే, అంటే దానికి బర్రెని బట్టి రేట్ ఉంది. అంటే మన దగ్గర డెలివరీ ఒక ఈత అయినాక సూడి చూడు. ఓకే, డన్. అన్ని కూడా బఫెలోస్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇదైతే ఇంతకుముందు మాకు 20 లీటర్ పాలు ఇచ్చింది. 20 లీటర్లు ఇచ్చింది అన్నారు. ఓకే అన్న, మీరు పాలు కూడా సప్లై ఉంటుందా? పాలు కూడా సేల్ చేస్తారా? సేల్ చేస్తారు. ఓకే, అన్నది పాలు కూడా ఉంది, అట్లాగే సేల్ రెండు ఉన్నాయి. అందుకోసమని ఇక్కడైతే చాలా బఫెలోస్ అయితే చాలా ఉన్నాయి. చూసుకోవచ్చు, 24 లీటర్ పాలు ఇచ్చింది. ఇది 24 లీటర్ల పాలు. ఓకే, చూసుకోవచ్చు. దీని హైట్ సైజు చాలా బాగుంది అన్న. బన్నీ అయినా మొత్తం కూడా బన్నీ. ఓకే, బన్నీలో కూడా 24 లీటర్ల పాలు అయితే తీయడం జరిగిందని చెప్తున్నారు అన్న. దీని సైజు కూడా చూసుకోవచ్చు, అన్ని కూడా హెవీ సైజు ఉన్నాయి అన్న. మొత్తం కూడా మన గుజరాత్ నుంచే మొత్తం బఫెలోస్ అన్న. మొత్తం బఫెలోస్ గుజరాత్ నుంచి అన్న. ఓకే, ఇవి కూడా అంతేనా? ఇవి కూడా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్. ఓకే, చూసుకోవచ్చు. అన్ని కూడా పాడి ఉన్నాయి, సూడి ఉన్నాయండి. మొత్తం కూడా 60-70 గేదెలు అయితే సేల్కి ఉన్నాయని చెప్తున్నారు. ఒక 25 అయితే సూడి ఉన్నాయి. మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చండి. ఇక్కడ అయితే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు. లొకేషన్ కూడా అన్న వేస్తాడు. నేను టైటిల్లో నెంబర్ పెడుతున్నా అన్నది. మీరు ఒకసారి హాయ్ అని పెడితే అన్న అయితే లొకేషన్ ఇస్తారు ఫామ్ది. మనకైతే శంషాబాద్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. అండ్ ఎగ్జాక్ట్లీ మదనపల్లి అన్న లొకేషన్. మదనపల్లి లొకేషన్ గచ్చుబాయి తండ. ఓకే, మదనపల్లి లొకేషన్లో మనకైతే గచ్చుబాయి తండ. మదనపల్లి నుంచి హాఫ్ కిలోమీటర్. ఓకే, ఇక్కడైతే అన్నదైతే ఫామ్ ఉన్నది. హైవే నుంచి మనకి హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఈ షెడ్ ఉన్నది. మొత్తం కూడా చూసుకోవచ్చు. మొత్తం అయితే 60 గేదెలు ఉన్నాయి. దాంట్లో 25 అయితే సూడి గేదెలు అయితే ఉన్నాయి. మొత్తం బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే మనకి సేల్కి ఉన్నాయండి. పాలైతే మన కాంట మీద జోకి తీసుకోవచ్చు. కాంట మీద జోకి. ఓకే, కాంట మీద జోకి బకెట్ తోటిగా చేతిలో పట్టిస్తారు అట్లని కాదు. నీకు ఎంత అయితే అంత నువ్వు కాంట మీద జోక్కొని తీసుకోవచ్చు అన్న. ఉండడానికి ఇక్కడ రూమ్స్ విషయం వస్తే రైతులకి అన్ని చూసుకుంటారు. భోజనానికి, టిఫిన్కి, చాయ్కి, దీనికి ఇబ్బంది ఏం ఉండదు. 4 పూటలు ఉండి చూసుకోవచ్చు. ఓకే అన్న, రైతులకు ఇచ్చేది అయితే మీరు గ్యారంటీ ఇదే. ఇక గ్యారంటీ. నా సెల్ నెంబర్ వచ్చేసి అన్న 8179702588. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. ఒకసారి మీ పేరు చెప్పరా? సాజిదానా. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బుద్వేల్కి వచ్చారు. గొల్లపల్లిలో మన డైరీ. ఓకే, ఇప్పుడు అన్న కిషన్ అన్న దగ్గర ఎన్ని బఫెలోస్ కొనుగోలు చేశారు? 2 బర్రెలు తీసుకున్నాం. ఈ 2 తీసుకున్నారా? ఓకే, ఎంత పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత పడ్డాయి? 3,90,000 తీసుకున్నామన్నా. ఈ 2 కలిపి 3,90,000. ఓకే, అంటే ఇప్పుడు పాల కెపాసిటీ అందాది ఎంత? ఇస్తాయి 8 ఇస్తాయి. ఓకే, మీకు ఆల్రెడీ డైరీ ఉందా? డైరీ. ఎన్ని గేదెలు సేల్? 100 గేదెలు. ఓకే, అంటే ఇక్కడ మన కిషన్ దగ్గర ఎన్ని రోజుల నుంచి తీసుకుంటారు? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి. ఓన్లీ బన్నీ అన్న? ఓకే, మన 100 గేదెలు కూడా బండి ఉంది. తీసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు రైతులు చాలా మంది కూడా నష్టపోతున్నారు. దేని వల్ల నష్టపోతున్నారు అంటారు మీ అవగాహన ప్రకారం? కరెక్ట్ తినబెట్టక, చేయక, అవగాహన లేక, కరెక్ట్ చూసుకోక, పనుల మీద ఇచ్చిపెట్టి అట్లా. ఓకే, మీకు 100 బఫెలోస్ అయితే ఉన్నాయి షెడ్లో. మీరు ఎప్పుడన్నా గుజరాత్ కానీ హర్యానా కానీ పోయి డైరెక్ట్ పర్చేజ్ చేశారా? చేసిరా? ఓకే, ఎట్లా అనిపించింది అన్న? మంచిగా ఉంటుంది అన్న, మనం చూసుకోవాలి, కరెక్ట్ తినబెట్టాలి, చేయాలి. ఓకే, మీరు ఏం దానేస్తారా ఇంటికాడ? నేను కల్లి, చున్ని, గోజం పొట్టేస్తాను. ఎన్ని లీటర్ పాలు సప్లై అవుతుంది? 700 లీటర్. 700 లీటర్ రోజు మీద వచ్చేసి. ఓకే, ఎంత లీటర్ వచ్చేది? 75 లెక్క వచ్చేసి. 75 లెక్క. ఇంటి అంటే మన దగ్గరకి వచ్చి మన దగ్గరనే వచ్చేది తీసుకుపోతారు. సిటీ అంతా సప్లై చేసుకుంటారు. 75 లెక్క అయితే మన దగ్గర. ఓకే అన్న, ఇట్లా అంటే వేరే ఏమైనా మాట్లాడిరా? రేట్లు అయితే ఫిక్స్ ఏం చెప్పలే కదా? తక్కువనే చేసి తీసుకున్నాను. 50-60 గేదెలు తీసుకున్నాను ఆల్రెడీ. ఓకే, 50-60 బఫెలోస్ అయితే అన్న అయితే తీసుకున్నాడంట. మొత్తం కిషన్ దగ్గర అయితే అన్న చూసుకోవచ్చు. మొత్తం కూడా బన్నీ బీర్కి సంబంధించిన గేదెలే ఉన్నాయి అన్న. బన్నీ, ముర్రా, జాఫరాబాద్లో ఏది బెస్ట్ అంటారు మీ అవగాహన ప్రకారం? అవగాహన బట్టి బన్నే బెస్ట్ అన్న. బన్నే బెస్టా? ఓకే, జాఫరాబాద్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా? ఎన్ని నెలలు పాలిస్తాయి అనేవి కంటిన్యూషన్గా? 7-8 నెలలు ఇస్తాయి. బర్రె కట్టకుంటే 7-8 నెలలు కంటిన్యూ పాలిస్తాయి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ కట్టించుకున్నా కూడా మళ్ళీ కట్టించుకుంటాం అన్న. షెడ్లో ఉంటే తక్కువ అయితే పాలు, అట్లా తిరిగితే తక్కువ అవుతాయి పాలు. ఎట్లా? తినబెట్టుడు మీద. ఇవి చిలకలో కూడా తిప్పొచ్చు. అయినా కూడా మనకి పాలు అయితే ఓకే పాలిస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.